పిల్లలు అడిగింది ఇవ్వకపోతే కొద్దిసేపు ఏడుస్తారు, కానీ చదువు సంస్కారం నేర్పకపోతే జీవితాంతం ఏడుస్తారు. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన కథ. పిల్లల్ని ఎలా పెంచాలో ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన కథ ఇది. ఒక జమీందారికి ఎవరో ఒక అందమైన పక్షిని గిఫ్ట్గా అంటే బహుమానంగా ఇస్తారు. ఆయన ఆ పక్షిని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. దానికి అన్ని వసతులు కల్పించాడు. ఆ పక్షికి టైంకి భోజనాన్ని అందజేశాడు. దానికి ఎన్నో వసతులు కల్పించాడు. కానీ ఒక్కటే చింత, ఆ పక్షి ఎగరడం లేదు. ఎప్పుడు చూసినా ఆ కొమ్మ మీదే కూర్చోంది. ఎంత చేసినా, ఎంత ప్రయత్నం చేసినా ఎగరడం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతోమంది డాక్టర్లు వచ్చారు, చికిత్స కూడా చేశారు. అయినా ఆ పక్షి పైకి ఎగరటం లేదు. చివరికి ఆ జమీందారు వద్దకి ఒక రైతు వచ్చాడు. ఆ రైతు వచ్చిన 15 నిమిషాల తర్వాత ఆ పక్షి ఎగురుతూ కనిపించింది. ఆ పక్షి ఎగరడాన్ని చూసి జమీందార్ గారు ఆశ్చర్యపోయారు. తర్వాత ఆ రైతును అడుగుతాడు, నువ్వు ఏం చేసావయ్యా? మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ పక్షి ఎగరలేదు. నువ్వు వచ్చిన 15 నిమిషాలకి ఆ పక్షి ఎగరడం మొదలుపెట్టింది అని అడుగుతాడు. ఆ రైతు ఇలా సమాధానం ఇస్తాడు, నేను ఏమీ చేయలేదండి, ఆ పక్షి కూర్చున్న కొమ్మను నరికేశాను అంతే. అప్పుడు ఆ పక్షికి ఎగరక తప్పలేదు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, అన్నీ కూర్చున్న చోటే తెచ్చివ్వడం, కూర్చున్న చోటే అందిస్తే ఎవరు కూడా ఎదగరు. నేటి తరం పిల్లల యొక్క పెంపకం కూడా ఇలాగే ఉంది. చాలా మంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలపై అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. వారికి చిన్న నొప్పి కూడా కలగకుండా, చిన్న ఇబ్బంది కూడా రాకుండా అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఈ విధంగా చిన్నప్పటి నుంచి పిల్లలు అలవాటు పడి పెద్ద అయితే ఎలాంటి సొంత పని కూడా చేసుకోలేరు, ఒక సొంత డిసిషన్ కూడా తీసుకోలేరు. ఎందుకంటే తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేయాలంటే చిన్నప్పటి నుండి పిల్లలకి అలవాటు చేయాలి. సొంతంగా వారు ఏదైనా చేసుకునే విధంగా, సొంతంగా ఏదైనా నిర్ణయం తీసుకునే విధంగా తల్లిదండ్రులు వారికి ఒక్కొక్కటిగా మంచిగా అలవాటు చేయాలి. నేటి పిల్లలు బద్ధకస్తులుగా మారడానికి కారణం కొంతమంది తల్లిదండ్రులే. అందుకే పిల్లలకి అడిగింది ఇవ్వకపోతే కొంతసేపు ఏడుస్తారు, కానీ చదువు సంస్కారం నేర్పకపోతే జీవితాంతం ఏడుస్తారు. కాబట్టి పిల్లల్ని మంచిగా పెంచే బాధ్యత తల్లిదండ్రులది. అలా అని పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేయమని కాదు. ఎక్కడ స్వేచ్ఛ ఇవ్వాలో, ఎక్కడ గట్టిగా పట్టుకోవాలనేది తల్లిదండ్రులకు తెలియాలి. ఎందుకంటే స్వేచ్ఛగా పిల్లల్ని వదిలేయడం వల్ల చాలామంది తప్పుదారిలోకి వెళ్ళిపోతున్నారు. సిగరెట్లని, మందని, డ్రగ్స్ అని రకరకాల చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారు. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా, ఫోన్లు మాట్లాడేటప్పుడైనా, ఫోన్లైనా ప్రతిదీ తల్లిదండ్రులు గమనించాలి, ఒక కన్నేసి ఉంచాలి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి.